నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొంతకాలం క్రితం అఖండ అనే సినిమా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఫ్యాంటసీ, యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగాను, రైతుగాను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీకాంత్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలయ్యే అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 మూవీ ఉండబోతుందని ఇదివరకే ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే ఈ మూవీ హీరో బాలకృష్ణ పలుమార్లు చెప్పుకువచ్చారు. ఇకపోతే ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధించిన కథ పనులను కూడా ముగించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులను మరికొన్ని రోజుల్లో బోయపాటి శ్రీను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో అఖండ 2 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఈ మాస్ దర్శకుడున్నట్లు, అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ఏ బ్యానర్ లో రూపొందబోతుంది అనే విషయంపై మాత్రం పెద్దగా క్లారిటీ లేదు. బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు బాలయ్య. ఎన్నికల హడావిడి మొదలు కావడంతో తాత్కాలికంగా తన సినిమాల ప్లాన్ కు బ్రేక్ ఇచ్చారు. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న బాలయ్య తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఇస్తున్న లీకులు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. రాబోతున్న ఉగాది పండుగ రోజున బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో రూపొందబోయే భారీ యాక్షన్ మూవీ ప్రారంభోత్సవం జరుగుతుందని లీకులు వస్తున్నాయి. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారని గత కొంతకాలంగా బోయపాటి బాలయ్యతో తీయబోయే మూవీ అఖండ 2 అంటూ ప్రచారం జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ అటు బాలయ్య నుండి కానీ ఇటు బోయపాటి నుండి కానీ బయటకు రాకపోవడంతో బోయపాటి బాలయ్య గారి కోసం ఒక కొత్త కథను క్రియేట్ చేశాడా, లేదంటే నందమూరి అభిమానులు కోరుకుంటున్న అఖండ 2 అయి ఉంటుందా అంటూ ఎవరి స్థాయిలో వారిలో గాసిప్స్ హడావిడి సోషల్ మీడియాలో చేస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలంతా బాలయ్య తన రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉంటారు. మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి గ్యాప్ను తీసుకుని బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా వైపు బాలయ్య అడుగులుంటాయి. ఈ మూవీ దసరాకు వస్తుందని అంటున్నారు. దీంతో ఈ మూవీ విడుదలయ్యాక బోయపాటి బాలయ్య మూవీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.